బడుగు బలహీన వర్గాల ఆత్మ బంధువు కోనసీమ అభివృద్ధినే శ్వాసగా భావించిన స్వప్నికుడు తొలి దళిత లోక్సభ స్పీకర్ స్వర్గీయ గంటి మోహన చంద్ర బాలయోగి అని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కొనియాడారు. జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా జగన్నాథపురం యానం రోడ్డు బాలయోగి సెంటర్ నందు స్వర్గీయ జీఎంసీ బాలయోగి విగ్రహానికి వనమాడి కొండబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఒక సాధారణ దళిత రైతు కుటుంబంలో పుట్టి అంబేద్కర్ ఆశయాలతో నడిచి ఒక న్యాయవాది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కోనసీమ ప్రజల ఆత్మ బంధువుగా పేరు పొంది దేశంలోనే అత్యున్నతమైన లోక్సభకు స్పీకర్గా ఘనతను సాధించిన తెలుగుతేజం జీఎంసీ బాలయోగి అని, ఆయన అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, సీకోటి అప్పలకొండ, అంబటి చిన్న, పలివెల రవి, అనంత్ కుమార్, గొరుసు దుర్గారావు, అసగడుగుల శేషగిరిరావు, జాన్ వెస్లీ, తజుద్దీన్, తుమ్మల రమేష్, అమన్ జైన్, గదుల సాయిబాబా, గుత్తుల రమణ, కర్రి రాజారావు, దండ్రుప్రోలు నాగబాబు, గోపిశెట్టి బోరయ్య, సంఘాని నాగూర్, సయ్యద్ అలీ, సంగాని గాంధీ, అరదాడి శివ, దాసరి శ్రీను, రెడ్నం సత్యబాబు, బండి నరేంద్ర, పాలెపు రాజు, పెమ్మాడి నూకరాజు, కాలాడి ఏడుకొండలు, దేవానందం తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి అభివృద్ధి పథంలో నడపడానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు తపన కానీ దేశం మొత్తం గుర్తింపు తెచ్చుకున్నాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారు కూడా ఆ రోజు ఒక దళితుల్లో ఒక గొప్ప అవకాశం ఇచ్చి వాళ్ళకి కూడా గౌరవించాలని చెప్పి లోక్సభ స్పీకర్ చేశారండి. ఆయన లోక్సభ స్పీకర్ ఆయనే చేయడం కాదు, చెప్పాలంటే ఈ రాష్ట్రంలో దళిత మహిళలకి ప్రతిభ భారతి గారికి అసెంబ్లీ స్పీకర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో గొప్ప గౌరవాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళారు. అందులో ఒకరు జీఎంసీ బాలయ్య గారు. ఆయన ఆశ్చర్యమైన ఆలోచన ఆయన మన మధ్య లేనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ ఆయన ఆశ్చర్యం ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ సమాజం ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారని తెలియజేసుకుంటూ ఆయనకి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క కుమారుడిని కూడా రాజకీయాల్లో మరి ముందుకు తీసుకెళ్ళడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన లేనప్పుడు కూడా ఆయన కుటుంబాన్ని మర్చిపోకుండా ఆయన కుమారుడిని హరీష్ని మళ్ళీ ప్రజాసేవలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన్ని కూడా ఆశీర్వదించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ మరొకసారి వారికి ఘనమైన నివాళులు